ఇంతవరకు మనం యోగ వాసిష్టంలో 2 ప్రకరణాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 ప్రకరణాలు అంటే వైరాగ్య ప్రకరణము, ముముక్ష ప్రకరణము. ఇప్పుడు 3వ ప్రకరణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇదే ఉత్పత్తి ప్రకరణము. ఏమిటి ఈ ఉత్పత్తి ప్రకరణము అంటే, జగత్తు యొక్క సృష్టి, దీని గురించి ఈ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు. ఓ రామా, నీకు జగత్తు యొక్క సత్యాన్ని గురించి నేను వివరించబోతూ ఉన్నాను, నువ్వు వినవలసింది అని అంటూ ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, రామా, ఇక్కడ ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, దీన్ని నేను సంగ్రహంగా చెప్పబోతూ ఉన్నాను. ముందు నువ్వు దాన్ని విను. ఆ తర్వాత నీకేమైనా కనుక అనుమానాలు వచ్చినట్లయితే నేను తర్వాత వాటన్నింటినీ కూడా నివృత్తి చేస్తాను అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, రామా, ముందు నేను చెప్పే విషయాలు విను, తర్వాత నీ అనుమానాలు నేను నివృత్తి చేస్తాను. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకని అంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని వింటూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు వస్తాయి. ఇది సహజం. మనకి విషయం చెప్పేటటువంటి గురువు గారిని వెంటనే గనక నువ్వు లేచి నీకున్నటువంటి విషయాన్ని, నీ అనుమానాన్ని గనక అడిగినట్లయితే ఆయనకి అది ఆటంకం అవుతుంది. చెప్పేటటువంటి వాడికి ఆ చెప్పేటటువంటి ఆ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఆ విషయం మీద నుంచి మళ్ళీ ఇంకో విషయం మీదకి వెళ్ళిపోతాడు. అంటే అతని ధ్యాస అనేది మరలిపోతుంది. కాబట్టి చెప్పే విషయంలో కొంత లోపం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఈ కారణం చేత ఎప్పుడూ కూడా మధ్యలో లేచి మాకు ఈ అనుమానం ఉంది అని అడగకూడదు. చెప్పే విషయాన్ని పూర్తిగా వినురామా, వినేసి అప్పుడు నీ అనుమానాలు ఏమన్నా ఉంటే అడుగు. అంటే మనం కూడా చేయవలసిన పని ఏమిటి అంటే, విషయాన్ని ఎప్పుడైనా చెబుతూ ఉన్నప్పుడు మాట్లాడకుండా కూర్చుని ఏకాగ్రతతో ఆ విషయాన్ని వినటమే మనం చేయాల్సిన పని. ఆ తరువాత మనకు వచ్చినటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు వాటిని మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. నాకు ఈ విషయం మీద అనుమానం ఉన్నది అని ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి. గురువు గారు చెప్పడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ అనుమానాలన్నీ కూడా ఆయన ముందు ఉంచండి, వాటికి సమాధానం అడగండి. కాబట్టి ఆ విషయాన్ని ముందు గుర్తు చేస్తూ ఉన్నాడు. రమ, ముందు నేను చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా విను. ఆ తర్వాత నువ్వు కోరినట్లే నేను చెప్తాను. అంటే నీకే అనుమానాలు వచ్చాయో, నీకేం కావాలో దాని గురించే నేను చెప్తానయ్యా. ముందు సంసారోత్పత్తి అంటే చరాచర జగత్తంతా కూడా ఎలా ఆవిర్భవించింది, ఎలా ఉత్పత్తి అయింది, ఈ విషయాల గురించి ముందు నీకు చెప్తాను, నువ్వు వినవలసింది అన్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఈ చరాచర జగత్తంతా కూడా అశాశ్వతమైనటువంటిదయ్యా రామచంద్ర. మొట్టమొదటిగా చెబుతూ ఉన్నాడు, ఇది చరాచర జగత్తంతా కూడా అశాశ్వతమైనటువంటిది. ఎందుకని? స్వప్నము అనేది సుషుప్తిలో లీనమైపోతుంది. అలాగే స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ప్రళయంలో లీనమైపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. స్వప్నము అనేది సుషుప్తిలో లీనమైపోతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే లీనమైపోతుంది అనేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు తెలియకపోవచ్చు, కానీ దాని యొక్క పర్యవసానం ఏమిటి అనేది మాత్రం తెలుసు. నిజంగా ఏం జరుగుతూ ఉన్నది అనేది తెలుసు.
జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడు స్వప్నాన్ని కలగనలేడు, కలగనేటటువంటి వాడు గాఢమైనటువంటి నిద్రపోలేడు. సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర. గాఢమైనటువంటి నిద్రపోయేవాడు కల ఎలాగంటాడు అంటే స్వప్నావస్థ అనేది పూర్తిగా లీనమైపోతుంది ఈ సుషుప్తిలో. సుషుప్తిలో ఏ రకమైనటువంటి స్థితి కూడా ఉండదు. అదే చెప్తున్నాడు, స్వప్నం అనే సుషుప్తిలో ఎలా అయితే లీనమైపోతుందో అలాగే ఈ చరాచర జగత్తు కూడా ప్రళయకాలం వచ్చేటప్పటికి జగత్తు అనేది ఏమి ఉండదు, ఏమైపోతుంది, ప్రళయంలో లీనమైపోతుందయ్యా. మరి ప్రళయంలో ఈ జగత్తంతా లీనమైపోతే అప్పుడు మిగిలేటటువంటిది ఏమిటి? అప్పుడు మిగిలి ఉండేది ఒక్క సత్పదార్థం మాత్రమే, సత్తు మాత్రమే ఉంటుంది. అంటే సృష్టికి ముందు ఉన్నటువంటిది సత్తే, ప్రళయం తర్వాత ఉన్నటువంటిది సత్తే. సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి పదార్థాలు మాత్రమే సృష్టికి ముందు ఉన్నాయి, ప్రళయం తర్వాత ఉన్నాయి. కాబట్టి ఆ ఉండేది ఏమిటి అంటే ఈ సత్యమైనటువంటి పదార్థం, అదే సత్పదార్థం అనేది ఒకటే ఉంటుందయ్యా. మరి అలా ఉండేటటువంటి సత్పదార్థానికి నామరూపాలు ఉండవా? ఉండవు. నామరూపాలు కనుక ఉన్నట్లయితే సృష్టి ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. సృష్టి అంటేనే నామరూపములు ఉండటము, దృశ్యమైనటువంటి వస్తువు అనేది ఉండటం. నామము రూపము అంటే నీ కంటికి కనిపించే వస్తువునే ఇక్కడ రూపము అని అంటాం, అదే దృశ్యం. దాన్ని ఏ పేరుతో అయితే పిలుస్తూ ఉన్నామో అదే నామం. కాబట్టి దృశ్యము ఉండదా అని అంటే నామము రూపము ఉన్నట్టే ఇక్కడ లెక్క. అంటే సృష్టి అనేది ఉన్నది అన్నమాట, ప్రళయం సంభవించలేదు. కాబట్టి ప్రళయం తర్వాత ఈ నామరూపాలు అనేవి ఏమీ కూడా ఉండవు. మరి ఏముంటుంది? ఒక్క సత్తు మాత్రమే ఉంటుంది. మరి ఆ సమయంలో ఉండేటటువంటిది ఏమిటి? అది తేజస్సు కాదు, అంధకారము కాదు. ప్రళయం తర్వాత ఉండేది ఏమిటి అంటే అది తేజస్సు కాదు, అంధకారం అంతా కాదు, అంధకారం అనేది అంతకన్నా కాదు. మరి ఏమిటి అంటే అది అపరిచ్ఛిన్నమైనటువంటిది. అయితే రామా, ఈ లోకము అనేటటువంటి వ్యవహారం ఉన్న చూడు, ఈ లోక వ్యవహారం కోసం ఈ అపరిచ్ఛిన్నమైనటువంటి ఈ పదార్థం ఏదైతే ఉన్నదో, అంటే ప్రళయం తర్వాత ఉన్నది మనం అపరిచ్ఛిన్నమైనటువంటిది అని చెబుతూ ఉన్నామే, దాన్ని పండితులంతా కూడా ఋతము, ఆత్మ, పరబ్రహ్మ అని రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారయ్యా. అంటే పరమేశ్వర స్వరూపమే ఈ ప్రళయం తర్వాత ఉంటుంది అనేటటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వర స్వరూపానికే ఇంకా అనేకమైనటువంటి పేర్లున్నాయ్యా. ఏమిటి అంటే ఋతము, ఆత్మ, పరబ్రహ్మ. ఏ పేరుతో పిలిచినప్పటికీ అది పరమేశ్వర స్వరూపమే. ఇటువంటి పేర్లన్నీ కూడా పండితులు పెట్టుకున్నారు. ఎందుకనంటే లోక వ్యవహారం కోసం మనకేదో గుర్తు ఉండాలి కదా. ప్రళయం తర్వాత ఏదో ఉంటుంది అన్నాం, ఏముంటుంది? ఆ ఉన్నటువంటి దాన్ని ఏదో మనం గుర్తు పెట్టుకోవాలి. మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి దానికి ఒక పేరు పెట్టుకున్నారు. నిజంగా దానికి పేరు అవసరం అంటే పేరు అవసరం లేదు. ఎందుకని? ఒక్కటే ఉన్నప్పుడు పేరు అవసరం లేదు, ఏమీ లేదు, ఒక్కటే ఉన్నది. ఇక్కడ ఒక్కటే ఉన్నప్పుడు ఉన్నది ఒకటే, ఇంకా దాని పేరు, దాని గుర్తింపు అనేది అవసరం లేదు, ఉన్నది ఒకటే. రెండోది అనేది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మాత్రమే దానికి పేరు అనేది అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు మనకి దాన్ని మనం గుర్తుపట్టాలి. అందుకోసమని దానికి ఒక పేరు పెట్టుకున్నారు పండితులంతా కూడా. అదే లోక వ్యవహారం కోసం అని చెప్తాం. మనం తెలుసుకోవటం కోసం, మనం పిలుచుకోవటం కోసం దాని ఋతము, ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము, ఇలా ఏదో ఒక పేరు పెట్టుకుని ఆ పేరుతో దాన్ని మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఓ రామా, ఇదంతా కూడా శుద్ధమైనటువంటి చిత్స్వభావమే. అయినప్పటికీ కూడా
తన యొక్క మాయ వల్ల, ఈ మాయ కూడా ఎక్కడి నుంచో రాలేదు, స్వమాయ, తన యొక్క మాయ వల్ల తనంతట తానే జడరూపం పొంది అది విస్తరిస్తూ ఉన్నదయ్యా. అలా విస్తరించి జీవభావాన్ని ఆశ్రయించినటువంటి దానిలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చైతన్యం అనేటటువంటి ఆ చైతన్యమయమైనటువంటి ఈ వస్తువు సంకల్ప వికల్పాలకు కారణమైనటువంటి జడము అంటే మనస్సుగా రూపాంతరం చెందుతుంది. ఆ తరువాత అది ప్రాణం యొక్క, పంచభూతాల యొక్క ఆకృతి అలా పొందుతుంది. అంటే ప్రాణంగాను పంచభూతాలుగాను ఆకారం చెంది అంటే రూపం మారుతుంది. ఇలా పదార్థ రూపాన్ని మర్చిపోవటం వల్ల నిశ్చలంగా ఉండేటటువంటి సముద్రంలో తరంగాలు లేస్తూ ఉంటాయి చూడు, అలా నిశ్చలమైనటువంటి సముద్రంలో లేచేటటువంటి తరంగాల్లాగా ఆ చైతన్యం నుంచే సంకల్ప వికల్పాలతో కూడినటువంటి మనోధర్మము అనేది ప్రకటితమవుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ మనస్సు అనేది ఎక్కడో ప్రత్యేకంగా ఏం రావటం లేదు, ఆ చైతన్యం నుంచే సంకల్ప వికల్పములతో కూడినటువంటి ఈ మనోధర్మము అనేది ప్రకటితమవుతూ ఉన్నది అని చెప్తున్నాడు. గతంలో ఈ అంతఃకరణ చతుష్టయము అనేది ఎలా ఆవిర్భవిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం చూడండి. అంతఃకరణ చతుష్టయము అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగు కూడా ఎలా ఆవిర్భవిస్తాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఎలా వస్తాయన్నాడు? పాంచభౌతికమైనటువంటిది ఈ శరీరము అంటే పంచభూతాల వల్ల ఈ శరీరం ఏర్పడుతుంది, ఈ విషయాన్ని చెప్పుకున్నాం. అలాగే ఈ పంచభూతముల నుంచే ఈ అంతఃకరణ చతుష్టయం కూడా ఏర్పడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాం. గతంలో చెప్పుకున్నాం మనం ఈ విషయం కూడా. ఎలా ఏర్పడుతుంది? పంచభూతాల్లోనూ మొట్టమొదటిది ఆకాశం, మిగిలినటువంటి వాయువు, అగ్ని, జలము, భూమి, నాలుగునేమో మిగిలినటువంటివి. ఈ మిగిలినటువంటి నాలుగు ఒక్కొక్కటి విడిగా ఆకాశంతో కలిసినప్పుడు అంతఃకరణ చతుష్టయంలో ఉన్నటువంటి ఏదో ఒకటి ఏర్పడుతుంది. ఏది కలిస్తే ఏది ఏర్పడుతుంది ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాయువు, అగ్ని, జలము, భూమి ఇలాగే ఏర్పడతాయి. అంటే ఆకాశంతో వాయువు గనక కలిసినట్లయితే మనస్సు ఏర్పడుతుంది, ఆకాశంతో అగ్ని కలిసినట్లయితే బుద్ధి అనేది ఏర్పడుతోంది, ఆకాశంతో జలం గనక కలిసినట్లయితే చిత్తము అనేది ఏర్పడుతోంది, ఆకాశంతో భూమి గనక కలిసినట్లయితే అహంకారము అనేది ఏర్పడుతోంది. ఇలా అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతున్నది అని మనం గతంలో వేదాంత పంచదశి విద్యారణ్యులు రాసినటువంటి, అంటే మాధవ విద్యారణ్యుడు రాసినటువంటి వేదాంత పంచదశి దాని గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా. సరే, ఇలా ఈ ఆత్మ చైతన్యం నుంచే సంకల్ప వికల్పాలతో కూడినటువంటి ఈ మనోధర్మము అనేది ప్రకటితమవుతూ ఉన్నది అన్నాడు. అయితే ఈ సమిష్టి మనోభావాన్ని పొందినటువంటి హిరణ్య గర్భుడు అనేటటువంటి ఆ చైతన్యమే గతంలో ఉండేటటువంటి సంస్కారాన్ని అనుసరించి విరాట్ భావాన్ని పొందుతూ ఉన్నది అన్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ విరాట్ భావము అంటే ఏమిటి? ఇక్కడ చతుర్విధమైనటువంటి భూతములతో కూడినటువంటి ఈ భువన భావం, ఈ జగత్తు యొక్క భావం, అది జగద్భావాన్ని పొందటం అంటే.
4 విధాలైనటువంటి భూతములతో కూడినటువంటి ఈ జగత్తు అనేటటువంటి భావాన్ని పొందుతూ ఉన్నది అన్నాడు. ఏమిటి 4 విధాలైనటువంటి భూతాలు? క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, ఆ తర్వాత మానవులు. ఇలా 4 రకాలుగా వీళ్ళని విభజించుకోవటం అనేది జరిగింది. అలాగే భూచరాలు, జలచరాలు, ఖేచరాలు అంటే ఆకాశంలో విహరించేటటువంటివి, ఉభయచరాలు భూమి మీద నేల మీద విహరించేవి, అలాగే భూమి మీద జలంలోనూ అంటే నీళ్లలోనూ నేల మీద విహరించేటటువంటి కొన్ని, అలాగే నీళ్లలోనూ ఆకాశంలోనూ విహరించేవి కొన్ని ఉన్నాయి. చూడండి, కొన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. అంటే నీళ్లలోనూ ఆకాశంలోనూ విహరించేటటువంటివి అంటే మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి. కొన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి, ఇవి ఆకాశంలో ఎగురుతాయి. ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాయి. కానీ అవి ఏ చెరువులో గాని లేకపోతే ఏ నదిలో గాని సముద్రంలో గాని వాలినప్పుడు బాతులాగా అందులో ఈదేస్తూ ఉంటాయి. అలా ఈదేసి అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని పట్టుకుని, అంటే ఆ చేపల్ని లేకపోతే ఆ జలచరాలని వాటి పట్టుకుని తినేస్తూ ఉంటాయి, మళ్లీ ఎగిరిపోతూ ఉంటాయి. ఇలా నీళ్లలోనూ ఆకాశంలోనూ కూడా ఎగిరేటటువంటి పక్షి జాతి అనేది ఒకటి ఉంది. ఈ 4 రకాలైనటువంటివి అంటే క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, మానవులు, భూచరాలు, జలచరాలు, ఖేచరాలు, అలాగే ఉభయచరాలు, ఇలా చతుర్విధమైనటువంటి భూతాలు అని అంటారు వీటన్నిటినీ కూడా. ఈ చతుర్విధమైనటువంటి భూత భావము కలిగినటువంటి ఈ జగత్తుగా అలా రూపం చెందుతూ ఉన్నది. దాన్ని అక్కడ విరాట్ భావాన్ని పొందుతూ ఉన్నది అని అంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, బంగారంతో ఒక వలయాన్ని మనం తయారు చేస్తాం. అంటే బంగారాన్ని ఒక రింగుగా మనం ఏర్పాటు చేస్తాం. బంగారాన్ని కరించి దాన్ని అంతా కూడా ఒక రింగుగా, చుట్టగా అలా మనం ఏర్పాటు చేస్తాం. ఈ చుట్ట అనేది, ఈ రింగు అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బంగారపు వలయము అనేది బంగారం కన్నా వేరు కాదు. అది బంగారమే. నీ కంటికి అది ఒక వలయంలా కనిపించచ్చుగా, కానీ బంగారమే. బంగారం కన్నా ఏది వేరు కాదు. అలాగే వలయము అనేది బంగారం కన్నా వేరు కాదు, బంగారం అనేది వలయం కన్నా వేరు కాదు. అలాగే ఇక్కడ ఈ చరాచర జగత్తు అని అంటున్నాం చూడండి. ఈ చరాచర జగత్తంతా కూడా ఇప్పుడు పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవించింది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి జగత్తు అనేది పరమేశ్వర స్వరూపం కన్నా వేరు కాదు, పరమేశ్వరుడి జగత్తు కన్నా వేరు కాదు. ఈ రెండు కూడా ఒకటే. ఇక్కడ పరమేశ్వర స్వరూపం అన్నా జగత్ అన్నా రెండు ఒకటే. అంటే బ్రహ్మము ఈ జగత్తు ఈ రెండు ఒకటే. అయితే ఈ జగత్తు యొక్క అస్తిత్వము, ఉనికి అనేటటువంటిది బ్రహ్మమనందే మనకు కనిపిస్తూ ఉన్నది. బ్రహ్మలోనే ఉన్నది. ఇది ఎక్కడో ప్రత్యేకంగా ఏం లేదు. చరాచర జగత్తు అంటే పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మం నందే ఈ జగత్తు యొక్క ఉనికి, అస్తిత్వము అనేది అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అది ఎలా కనిపిస్తూ ఉంటుంది ఏమిటి అంటే, మరుమరీచికలు అన్నాం మనం. అంటే ఎడారి ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఎండమావులు. ఈ మరుమరీచికల్లో నదీ తరంగాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరీచికలు కనిపిస్తున్నాయి, ఎండమావులు కనిపిస్తూ ఉన్నాయంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు, ఆ నీళ్లలో అలలు వస్తూ ఉన్నట్టు ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అసత్యమే. ఇందులో సత్యమైనటువంటిది ఏమీ లేదు. అసత్యమైనటువంటి విషయాలు కూడా సత్యంగా మనకి ఎలా అయితే కనిపిస్తూ ఉన్నాయో, అలాగే ఇంద్రజాలమైనటువంటి ఈ జగత్తంతా కూడా అసత్యమైనటువంటిది. ఇదంతా కూడా ఇంద్రజాలం, ఎంతకన్నా అంతా మిథ్య, ఏమీ లేదు అసలు. అయినప్పటికీ మనస్సు యొక్క ప్రభావం చేత ఈ జగత్తంతా కూడా నీకు సత్యంగా కనిపిస్తూ ఉన్నదయ్యా, చూసేవాళ్ళకి ఇదంతా కూడా నిజమేను అనేటటువంటి భ్రమని కలగజేస్తూ ఉన్నది. అందుచేతనే తత్వజ్ఞానులైనటువంటి పండితులంతా కూడా ఈ జగత్తుని అవిద్య, సంస్కృతి, బంధము, మాయ, మోహము,
మహత్తు, తమస్సు అనేటటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనం చాలా పేర్లు చెప్పేశాం. అవిద్య, సంస్కృతి, బంధం, మాయ, మోహం, మహత్తు, తమస్సు, మొత్తం ఏడు పేర్లు చెప్పాం మనం. జగత్తుని ఈ 7 పేర్లతో ఎందుకు పిలుస్తారు? అసలు ఈ పేర్లకు అర్థం ఏమిటి? మొట్టమొదటిగా దీన్ని అవిద్య అని అన్నాం. ఎందుకంటే విద్య వలన, అవిద్య అంటే జ్ఞానం, జ్ఞానం వల్ల ఇదంతా నశించిపోతుంది. విద్య వల్ల నశించిపోయేది కాబట్టి అవిద్య అంటే విద్య లేనటువంటిది, జ్ఞానం లేనటువంటిది, అజ్ఞానమైనది. అందుకని అవిద్య అన్నాం. అలాగే ఊర్ధ్వలోకాల్లోనూ అధోలోకాల్లో, ఇక్కడ మనకి మొత్తం 14 లోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. భూలోక, భోర్లోక, శివర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, ఇలా మనకి ఏదో అనేక రకాలైన లోకాలు ఉన్నాయి అన్నాం. అతల, విత్తలు, సుత్తలు, తలాతల, మహాతల, పాతాల, ఇలా అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు కూడా ఉన్నాయి అన్నాం. ఇలా ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి కూడా తీసుకుని పోయేది కాబట్టి దాన్ని సంస్కృతి అనే పేరుతో పిలుస్తారు. ఇక ఆత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని బంధిస్తూ ఉన్నది ఇది కాబట్టి దీన్ని బంధము అని అంటారు. ఇదంతా కూడా మిథ్య, జగత్తోనే శాశ్వతం కాదు, మిథ్య కాబట్టి దీన్ని మాయా అని అంటారు. ఈ జగత్తు అనేది నిజంగా ఉన్నదా అంటే ఇది నిజంగా లేదు, బ్రహ్మ వల్ల ఇలా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందుకే దీన్ని మోహము, భ్రమని కలగజేస్తూ ఉన్నది కాబట్టి దీన్ని మోహము అని అంటారు. ఈ జగత్తు లేదా సంసారము అనేటటువంటి దాన్ని దాటటము అనేది చాలా కష్టమైనటువంటి పని. అందుకే దీన్ని మహత్తు అని అంటారు. మానవుడి యొక్క స్వస్వరూపాన్ని కప్పి ఉంచుతుంది ఇది, ఆత్మస్వరూపాన్ని బయటకు కనిపించనివ్వదు. అందుకే దీన్ని తమస్సు అని అంటారు. ఓ రాఘవ, అందుకే తత్వవేత్తలైనటువంటి ఈ పండితులు, జ్ఞానులందరూ కూడా ఈ జగత్తుని అవిద్య, సంస్కృతి, బంధము, మాయా, మోహము, తమస్సు, మహత్తు అనేటటువంటి వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారయ్యా. ఓ రామచంద్ర, ముందుగా నీకు బంధస్వరూపము అంటే ఏమిటో అసలు చెప్తాను, బంధాన్ని గురించి వివరిస్తాను నేను. ఆ తర్వాత మోక్షం దగ్గరికి వెళ్తాం. ముందు బంధం అంటే ఏమిటో తెలుసుకుంటే ఆ బంధం నుంచి కనుక మనం విడిపడినట్లయితే మోక్షానికి వెళ్లిపోతాం. కాబట్టి ముందుగా బంధాన్ని గురించి నీకు చెప్పి ఆ తర్వాత నీకు మోక్షాన్ని గురించి చెప్తానయ్యా, కాబట్టి నువ్వు బంధాన్ని గురించి వినవలసింది అని చెప్తా ఉన్నాడు. రామచంద్ర, ద్రష్ట అనేటటువంటి వాడు ఉన్నాడు. ద్రష్ట అంటే చూసేవాడు. ద్రష్ట యొక్క ప్రతిబింబ చైతన్యానికి దృశ్య పదార్థానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో దాన్నే బంధము అని అంటారు. బంధానికి నిర్వచనం చెప్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ 3వ ప్రకరణం అయినటువంటి ఈ ఉత్పత్తి ప్రకరణంలో మొట్టమొదటి సర్గలో 22వ శ్లోకంలో ఇక్కడ ఈ బంధానికి నిర్వచనము అనేది ఇస్తూ ఉన్నాడు. ఓ రామచంద్ర, ద్రష్ట యొక్క ప్రతిబింబ చైతన్యానికి దృశ్య పదార్థానికి అంటే చూసేటటువంటి పదార్థానికి, ఇలా ఇప్పుడు ఈ చూసేటటువంటి వాడు ఉన్నాడే ఇతని యొక్క ప్రతిబింబ చైతన్యానికి ఈ మధ్యలో ఉండేటువంటి బంధం ఏదైతే ఉన్నదో, సంబంధము అనేది ఏదైతే ఉన్నదో దాన్నే బంధము అని అంటారయ్యా. ఈ దృశ్యభావంతో ద్రష్ట అనేటటువంటి వాడు బంధించబడిపోతూ ఉన్నాడు. ఇక్కడ బంధము అంటే ఏమిటి? దృశ్యభావంతోనే ద్రష్ట అనేటటువంటి వాడు బంధించబడుతూ ఉన్నాడు. మరి ఈ బంధనం తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? దృశ్యం కనుక తొలగిపోయినట్లయితే బంధము అనేది ఆటోమేటిక్ గా తొలగిపోతుంది, ఇంకా బంధము అనేది ఉండదు.
దృశ్యం ఎప్పుడైతే పోయిందో బంధం అనేది అప్పుడే పోతుంది. రామా, నేను, నువ్వు, ఇవన్నీ కూడా మిథ్యాకల్పనలు. మనం ఏదో కల్పించుకున్నటువంటివే, మనసుతో కల్పించుకున్నటువంటి బంధాలు ఇవన్నీ కూడా. నువ్వు, నేను, భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు, పుత్రులు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి మిథ్యాకల్పనలతో కూడినటువంటి జగత్తేనయ్యా ఈ దృశ్యము అంటే. దృశ్యము అంటే ఏదో వేరుగా లేదు. నువ్వు కల్పించుకున్నటువంటి మిథ్యాకల్పనలు ఇవేవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఈ మిథ్యాకల్పనలతో ఏర్పాటైనటువంటి, ఇలా కల్పించబడినటువంటి ఈ జగత్తేనయ్యా బంధము అని పిలువబడుతూ ఉన్నది. నీకు కనుక ముక్తి రావాలి అన్నట్లయితే ఇలాంటి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు అనేది నాశనం కావాలి. అంటే ఈ దృశ్యమంతా కూడా నాశనం అయిపోవాలి. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు నాశనం కానంత వరకు నీకు మోక్షం అనేది రాదు. రామచంద్ర, ఇక్కడ ఒక్క విచిత్రం ఏమిటి అంటే, ప్రతి మానవుడు కూడా అది లేదు, ఇది లేదు, ఇదంతా అలీకము, ఇది అశాశ్వతము, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉంటాడయ్యా. ఇవన్నీ కూడా ప్రయోజనం లేనటువంటి వచనాలు, శుష్కవాక్యాలు, ఉపయోగం లేనటువంటి మాటలు ఇవి. అది లేదు, ఇది లేదు అనే విషయం తెలుసు. ఇలా ఇటువంటి మాటలు చెప్పినంత మాత్రం చేత అది లేదు, ఇది లేదు అంటే ఏం చెప్తూ ఉన్నాడు? ఈ చరాచర జగత్తంతా మిథ్య, అసలు ఈ జగత్తే లేదండి, భార్య బిడ్డలు లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవ్వరూ లేరు, ఉన్నది నువ్వు ఒక్కడివే. ఇలా చెప్పినందువల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు. మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మందు పేరు చెప్పినంత మాత్రం చేత నీకు రోగం తగ్గదు. ఒక్కడే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏదైతే రోగం ఉన్నదో ఆ రోగానికి సరిపోయినటువంటి మందు అనేది వేసుకోవాలి. ఆ మందు వేసుకోకుండా మందు పేరు 4 సార్లు చెప్పినంత మాత్రం చేత నీకు రోగం అనేది ఏం తగ్గదు. అలాగే అది లేదు, ఇది లేదు, ఇదంతా అలీకము. అలీకము అంటే శూన్యం, లేనటువంటి వస్తువు అన్నమాట. ఇది అలీకము అంటే గంధర్వ నగరాలు, కుందేలు కొమ్ము, వీటన్నింటినీ కూడా అలీకము అని అంటారు. వంధ్యాపుత్రుడు, లేనటువంటివి. కాబట్టి ఇలా ఇదంతా జగత్తంతా లేదయ్యా, జగత్తంతా మిథ్య, ఇలా చెప్పినంత మాత్రం నుంచి ఉపయోగం అనేది ఉండదు. దానివల్ల నీకేం మోక్షం రాదు, నీకు ఉపయోగం అనేది ఉండదు. మందు పేరు చెప్పినంత మాత్రం చేత రోగం తగ్గదు. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు చెయ్యవలసినటువంటిది ఏమిటి అనేది చెయ్యాలి. నువ్వు దాన్ని ఏం చేయాలో చేయాలి, అంతే తప్పించి సూక్ష్మమైనటువంటి తర్కం చెప్పడం వల్ల గాని, తర్కశాస్త్రాన్ని బాగా చదువుకున్నాడు, ఆ తర్కాన్ని చెబుతూ ఉన్నాడు. నీ యొక్క తర్కాన్ని నీ తెలివితేటలను ఉపయోగించి ఇక్కడ వాదిస్తే ఉపయోగం లేదు. నీ వాదనా పటిమ చేత లౌకికంగా ఉండేటటువంటి ఈ పండితుల్ని మహా అయితే గెలిస్తే గెలవచ్చుగాక, అంతకన్నా నువ్వు చేయగలిగింది ఏం లేదు. దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. మరి ఏం కావాలి ఇక్కడ? ఇక్కడ నువ్వు సాధించింది ఏమిటి అనేటటువంటిది కావాలి. అవతల వాళ్ళని ఎలా జయించాను అనేది కాదు, ఇక్కడ వాదన కాదు కావాల్సింది. అందుకే ఓ రామచంద్ర, తర్కం వల్ల ఉపయోగం అనేది ఏం లేదయ్యా. తీర్థయాత్రలు సేవించాను, క్షేత్ర దర్శనం చేశాను, వేద వేదాంగాలు చదివాను, వీటి వల్ల వచ్చేది ఏమీ లేదు. దీనివల్ల ఈ జగత్తు, దృశ్యమానమైనటువంటి జగత్తు అనేది ఎప్పుడూ కూడా నాశనం కాదు. జగత్తంతా మిథ్య, జగత్తంతా మిథ్య అని నువ్వు రామకోటి రాసినట్టుగా జగత్తంతా మిథ్య అని 1,000 సార్లు రాసినప్పటికీ కూడా అదేం జగత్తు మిథ్య అవదు. ఏమీ లేదు అని రాసినందు మొత్తం చేత ఏమీ లేకుండా పోదు. ఏమీ లేకపోవటం ఏంటి? ఓ పక్కన నువ్వు చేతో పెన్ను తీసుకునో, కాగితం తీసుకునో, కాగితం మీద రాస్తూనే ఉన్నావు ఏం లేదు, ఏం లేదు, ఏం లేదని. లేకపోవటం ఏంటి? పెన్ను ఉంది, కాగితం ఉంది. కాబట్టి ఇలాంటివి కాదు. మరి ఏం చేయాలి? నువ్వు చెప్పినంత మాత్రం చేత ఏమీ ఉపయోగం ఉండదయ్యా.
ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు అనేది ఒకవేళ వాస్తవంగా ఉన్నట్టయితే అది ఎప్పటికీ కూడా క్షీణించదు, అది నాశనం కాదు. ఒకవేళ నిజంగా కనుక ఉన్నట్లయితే దృశ్యమంతా కూడా నిజమైనట్లయితే అది నాశనం కాదు. ఎందుకంటే సత్యమైనటువంటి వస్తువు ఎప్పుడూ కూడా నాశనం కాదు. ఇక్కడ అపరిజ్ఞేయము చైతన్య స్వరూపము అయినటువంటి ఆత్మ దృశ్య నివృత్తి అయ్యేంత వరకు అది ఎక్కడైనా సరే అక్కడ ఇక్కడ 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 అక్కడ ఎక్కడో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ దృశ్యము అనేది నాశనం అయ్యేది వరకు అది నీకు ఈ ఆత్మలోనే ఉంటుంది. ఎక్కడో ఎక్కడైనా ఉంటుంది, చిన్న పరమాణువులో అయినా సరే అది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడు. సురాపానం చేయటం వల్ల తృప్తి కలుగుతుంది అనేటటువంటి అభిప్రాయం అనేది ఒకటి ఉంది. ఆ అభిప్రాయం అనేది నిజమా? కాదు, ఎప్పటికీ కాదు. అది సురాపానం వల్ల తృప్తి ఎందుకు కలుగుతుంది? ఇది అబద్ధం. అలాగే ఇక్కడ కూడా ఈ దృశ్యమానమైనటువంటి ఈ జగత్తులో అస్తిత్వం ఉన్నది అని అనటం కూడా భ్రమే. జగత్తుకి అస్తిత్వము అనేది లేదు. కాబట్టి ఓ రామచంద్ర, జగత్తు కనిపిస్తూ ఉన్నంత వరకు అది అంటే ఈ దృశ్యము అనేది నీకు పోకుండా ఉన్నంత వరకు నీ భావం పోవాలి. ముందు దృశ్యమానమైనటువంటి జగత్తు లేదు అనేటటువంటి భావన అనేది నీకు పటిష్టంగా రావాలి, నిశ్చయంగా రావాలి. అది పోకుండా ఉన్నంత వరకు చిన్న పరమాణువులో చూసినప్పటికీ కూడా నీకు ఆ దృశ్యము అనేది కనిపిస్తుంది. ఉదాహరణ ఒకటే రామా, ఇక్కడ ఒక అద్దం ఉంది. ఈ అద్దాన్ని ఎక్కడ పెట్టినప్పటికీ కూడా విశాలమైనటువంటి ప్రదేశంలో పెట్టినా, ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టినా అందులో ప్రతిబింబం అనేది తప్పకుండా కనిపిస్తుంది. అద్దం యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రతిబింబించడమే అద్దం యొక్క లక్షణం. కాబట్టి నువ్వు అద్దాన్ని విశాలమైన ప్రదేశంలో పెట్టినా, ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టినా అద్దం అనేది ప్రతిబింబిస్తుంది, అందులో బొమ్మ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ పరమాత్మ స్వరూపం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందులో ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు అనేది కనిపిస్తుంది. ఎప్పటిదాకా? దృశ్యభావము అనేది నీలో నశించకుండా ఉన్నంత వరకు ఇది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. దృశ్యభావము అనేది నీలో నశించాలి. జగత్తు మిథ్య అని నువ్వు నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ఆ దృశ్యభావము అనేది నీలో నశించకుండా ఉన్నంత వరకు అది పరమాత్మ స్వరూపంలో ప్రతిబింబిస్తూనే ఉంటుంది. చిన్న అణువులో అయినా సరే నీకు ఈ దృశ్యము అనేది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ఇలా ప్రతిబింబించడం వల్లనే చిత్స్వరూపమైనటువంటి ఆత్మకి మాటి మాటికి కూడా అనేక రకాలైనటువంటి దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. జర మరణము అంటే జన్మల యొక్క పరంపర అనేది కలుగుతూ ఉన్నది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటి అవస్థలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయ్యా. పోనీ సమాధి స్థితిలోకి వెళ్ళినట్లయితే అప్పుడేమవుతుంది? అప్పుడేమన్నా ఈ దృశ్యం అనేది నశిస్తుందా? సమాధి స్థితిలో కూడా నేనేమి ఈ దృశ్యాన్ని చూడటం లేదు, ఈ చరాచర జగత్తును చూడటం లేదు, దాన్ని నేను పూర్తిగా తుడిచేశాను, చెరిపేశాను అనేటటువంటి సంస్కారం అనేది ఉంటుంది. అయితే ఈ సంస్కారము అనేది ఎంతసేపు ఉంటుంది? సమాధి స్థితిలో ఉన్నంత వరకే ఉంటుంది. సమాధిలో నుంచి బయటికి రాగానే ఈ సంస్కారం అనేది మళ్ళీ ఉండదు. మళ్ళీ మామూలుగా ఉండేటటువంటి ఈ జగత్తులోకి వచ్చేస్తావు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ సమాధి అనేది రెండు రకాలుగా ఉంటుంది. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు రకాలైనటువంటిది ఉంది.
నిర్వికల్ప సమాధిలో మాత్రమే ఈ చరాచర జగత్తు దృశ్యమానమైనటువంటి జగత్తంతా నాశనం అవుతుంది. అదే సవికల్పమైనటువంటి సమాధిలో ఈ జగత్తు అనేది నాశనం కాదు. నిద్రపోయినటువంటి మానవుడు మేల్కొన్న తర్వాత గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి చూడండి. అలాగే సమాధిలో నుంచి లేచిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు. అంటే ఈ జగత్తు యొక్క ప్రభావం అంతా కూడా మళ్ళీ అతని మీద ఉంటుంది. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా మళ్ళీ కంటికి కనిపిస్తూ ఉంటుంది. సమాధిలో ఉన్నంత వరకే ఈ జగత్తు అనేది నాశనం అయింది. సమాధిలో నుంచి బయటికి రాగానే మళ్ళీ జగత్తంతా కూడా దృశ్యమానం అవుతూ ఉన్నది. కాబట్టి రామా, ఇక్కడ మళ్లీ దుఃఖంలో పడాలా అంటే సంసారం ఈ మాయామయమైనటువంటి ఈ జగత్తులో మనం పడి ఉండాలా అక్కర్లేదా? ఈ విషయాన్నే మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మళ్లీ దుఃఖంలో కనుక పడాల్సి ఉన్నది అనుకో, అదే కనుక ఉన్నట్లయితే క్షణికమైనటువంటి ఈ సుఖం వల్ల మనకు కలిగేటటువంటి లాభం అనేది ఏమీ కూడా లేదు. అయితే ఎప్పటికీ కూడా ఈ నిర్వికల్పమైనటువంటి సమాధి అనేది భంగం కాకుండా అలా నిర్వికల్పమైనటువంటి సమాధిలోనే గనక ఉండగలిగినట్లయితే అనంతమైనటువంటి ఈ సంతృప్తి అనేది మనం పొందొచ్చు కదా. ఇది మనకొచ్చే అనుమానం. ఎందుకంటే నిర్వికల్పమైనటువంటి ఈ సమాధిలో చరాచర జగత్తు అనేది ఏది కూడా ఉండదు. అంటే దృశ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది అనుకున్నాం కదా. కాబట్టి ఎప్పటికీ మనం నిర్వికల్పమైనటువంటి సమాధిలోనే ఇలా గనుక ఉన్నట్లయితే మరప్పుడు బాగానే ఉంటుంది కదా. అప్పుడు ఈ జగత్తు అనేది రూపము అనేది మన కంటికి కనిపిస్తుంది కదా. ఇదేమీ జరిగే పని కాదయ్యా. ఎందుకు అంటే మనస్సులో ఈ దృశ్యము యొక్క భావన, ఈ భావన అనేది ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఈ దృశ్యము అనేది సంపూర్ణంగా నాశనం కాదు. ఆ భావన నాశనం కావాలి ముందు నీకు. భావన నాశనం అయితేనే దృశ్యము అనేది నాశనం అవుతుంది. అంతే తప్పించి లేకపోతే నీకేం నాశనం కాదయ్యా. ఇక్కడ ఓ రామచంద్ర, బలవంతంగా నేను రాయిని, నేను పెద్ద పాషాణాన్ని అని భావన చేసుకున్నప్పటికీ కూడా అందులో నుంచి బయటికి రాగానే మళ్లీ ఈ దృశ్యం అనేది ఎదురుకుండా కనిపిస్తుంది. నా కంటికి ఏమీ కనపడటం లేదు, నేను ఏమీ భావన చేయటం లేదు, నేను ఒక పెద్ద బండరాయిని, ఒక నల్ల మొద్దుని అలా అనుకుని కూర్చున్నావు. కూర్చున్నంత వరకు నీ దృశ్యం అనేది నీ కంటికి కనిపిస్తుంది, నిజమే. కానీ ఎంతసేపు కూర్చుంటావు అట్లా? ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రాగానే మళ్లీ ఈ దృశ్యం అనేది నీ కంటికి ఎదురుకుండా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే దృశ్య భావన నాశనం చేసుకోవాలి. ఇదొక్కటే మనం చేయవలసిన పని. ఇక్కడ రామ ఇప్పుడు నిజంగా కనుక చెప్పాలి అట్లయితే ఇంతకాలంగా అనేక మంది యోగులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వీళ్లలో ఎవరూ కూడా ఈ స్థితికి వెళ్లలేకపోయారు. అంటే అనంతమైనటువంటి ఈ సమాధి స్థితిలో ఎవరూ లేరయ్యా. అసలు ఇది అసంభవం. అనంతమైనటువంటి ఈ స్థితిలో, సమాధి స్థితిలో అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఇక జీవితాంతం అట్లాగే ఈ సమాధి స్థితిలో ఉండటం అనేది ఇది జరిగేటటువంటి పని కాదయ్యా. మరి ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఇంకో విషయం ఉన్నది రామా. అనంతమైనటువంటి కాలం ఈ సమాధి స్థితిలో ఉన్నంత మాత్రం చేత వాడికేం మోక్షం రాదు. ఆ స్థితే వస్తుంది, ఆ సమాధి స్థితే వస్తుంది అంతే. అంతేగాని మోక్షం రాదు కదా. కాబట్టి దీనివల్ల ఉపయోగం అనేటటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దృశ్యము అనేది సత్యం కనుక అయినట్లయితే అది ఎప్పటికీ కూడా నశించదు. జపం చేసినంత మాత్రం చేత, తపస్సు చేసినా, ధ్యానం చేసినా కూడా
ఇది నశించదు. వీటిని చేసినందువల్ల ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, దృశ్యం అంతా నాశనం అయిపోతాయి అని అనుకునే వాళ్ళంతా ఒకటి మూర్ఖులయ్యా. అది ఎప్పటికీ కూడా నశించదు. కేవలం జపం చేస్తేనో తపస్సు చేస్తేనో ఈ దృశ్యం నశించిపోదు. ఇక్కడ మనకి బీజము అనేది ఉంది. అంటే ఒక తామర పువ్వు యొక్క పువ్వు యొక్క గింజలు తీసుకోండి, అది బీజం. ఆ బీజంలో ఏముంది? ఈ బీజాన్ని కనుక మనం నేలలో పాతిపెట్టినట్లయితే అందులో నుంచి మళ్ళీ తామర మొక్క అనేది మొలుస్తుంది. అంటే మొలవబోయేటటువంటి ఈ తామర తీగ యొక్క ఆ బీజము అనేది గింజలో ఉంది. అలాగే ఓ రామచంద్ర, ద్రష్టలోనే దృశ్యము అనేది ఉన్నది. అసలు ఈ విషయాన్ని గుర్తించే ముందు అది సూక్ష్మ రూపంలో ఉంది, సంస్కార రూపంలో అణిగి ఉన్నది. అది ఎక్కడ ఉన్నది అంటే ద్రష్టలోనే ఉంది, చూసేవాళ్ళలోనే ఉంది. ఎదురుకుండా లేదు అసలు దృశ్యం అనేది, ముందు చూసేవాళ్ళలోనే ఉంది. నీకు చిన్న ఉదాహరణ, పండులో రసం అనేది ఉంది, అందుకే రసాన్ని పిండితే నీకు, పండుని పిండితే నీకు రసం అనేది వస్తుంది. నువ్వుల్లో నూనె అనేది ఉంది, అందుకే నువ్వులు నలకొట్టి దాన్ని ఆడించినప్పుడు, గాను ఆడించినప్పుడు అందులో నూనె వస్తుంది. నూనె రావాలి అంటే నువ్వుల్లో నూనె అనేది ఉండాలి. అలాగే పువ్వుల్లో సుగంధము అనేది ఉంది. ఓ రామచంద్ర, ఇలా ఇవన్నీ కూడా వీటిల్లోనే దాగి ఉన్నట్టుగానే ఈ ద్రష్టలో కూడా ఈ దృశ్యము అనేటటువంటి, దృశ్య భావము అనేటటువంటిది ద్రష్టలోనే దాగి ఉన్నది. అసలు అదయ్యా ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని నాశనం చేయాలి అంతే తప్పించి, ఎందుకంటే ఆ గింజను తీసుకొచ్చి నువ్వు ఎక్కడ పాతి పెట్టినా మళ్ళీ చెట్టు అనేది మొలుస్తుంది దాని నుంచి. అందుకే మనకి చెప్పారు చూడండి తత్వశాస్త్రంలో, నిప్పులో వేయించినటువంటి బీజములు అన్నారు. ఆ గింజల్ని తీసుకెళ్లి నిప్పులో వేయించామనుకో, అప్పుడు అందులో మొలకెత్తేటటువంటి పదార్థం అనేది ఏదైతే ఉన్నదో అది కాస్త నాశనం అయిపోతుంది. అప్పుడు దాన్ని పాతి పెట్టినప్పటికీ ఇంకా మొలక అనేది రాదు. అలాగే రాఘవ, ఇక్కడ మనం ఎంతవరకు అయితే ఈ ద్రష్టలో దృశ్యము అనేటటువంటి భావన అనేది ఉంటుందో అంతవరకు ఈ దృశ్యం అనేది కనిపిస్తూనే ఉంటుందయ్యా. చిన్నపిల్లవాడు పడుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అంతా చీకటిగా ఉన్నది. ఇక్కడేమో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయని భావన చేస్తూ ఉన్నాడు, వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన అనేది కేవలం ఇది ఆలోచన, అతని యొక్క భావం అంతే, నిజంగా అక్కడ ఏమీ లేవు. కానీ ఈ దయ్యాలను గురించినటువంటి ఆలోచన, ఈ భావన అనేది ఆ పిల్లవాడిని చంపేస్తుంది. భయపడిపోతాడు, నిజంగానే ఉన్నట్టు మీద పడ్డట్టు పీకు తినేస్తున్నట్టు భయపడిపోతాడు, కేకలు పెట్టేస్తాడు, గుండె అయిపోయి చచ్చిపోతాడు. అతని యొక్క ఆలోచన అనేది అతన్ని ఏ రకంగా అయితే చంపుతుందో అట్లాగే ఈ దృశ్యము అనేటటువంటి ఈ పిశాచం ఉంది, అది కూడా ఈ దట్టను చంపేస్తూ ఉన్నదయ్యా. ఈ గింజలో ఉన్నటువంటి ఈ బీజము అనేది దానికి సరిపోయినటువంటి నేల, ఋతువు, ఆ వాతావరణము ఇవన్నీ కూడా అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఇది మొలకెత్తుతుంది. అట్లాగే ఈ దట్టలో దాగి ఉన్నటువంటి ఈ దృశ్య భావన అనేటటువంటిది దేశకాలమాన పరిస్థితులను బట్టి మళ్ళీ అది బయటకు వస్తుందయ్యా. అయితే విత్తనంలో మొలకెత్తేటటువంటి శక్తి అనేది దాగి ఉంటుంది. అది ఎప్పుడూ బయటకు కనిపించదు, పరిస్థితులు అనుకూలంగా ఉంటే మొలక అనేది బయటకు వస్తుంది. అలాగే మానవుల్లో కూడా, ద్రష్టలో కూడా దృశ్యభావము అనేది దాగి ఉంటుంది. పరిస్థితులను బట్టి దృశ్యభావము అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది వ్యక్తం కాదు, కానీ ఇది ఉండటం మాత్రం
ద్రష్టలోనే దృశ్యము అనేటటువంటి భావన అనేది దాగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ 1వ సర్గలో.